ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఎన్ని గంటలకు వచ్చినావు? గట్టిగా చెప్పు. ఏం లేదు, నువ్వు నీ ఇంత పాపం వయసు అయ్యి కూడా పొద్దున లేచి వచ్చినావే అని చూసి ఆనందము. అంటే నువ్వు మార్నింగ్ పొద్దున ఎన్ని గంటలకు వస్తావు? వచ్చి ఏం చేస్తావు ఇక్కడ? ఇక్కడ తోస్తావా? మరి ఈ పెట్రోల్ బంక్లో చూడు, అది గుర్ర బండి కదా అది. పెట్రోల్ బంక్లో అంతే తోస్తావు. ఎంత ఇస్తారు? ఏమైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు అన్నం పెడతారు. దానికనేసి తెల్లవారుతో లేచి వచ్చి పని చేసుకుంటాం. ఇప్పుడు చూడు అక్కడ ప్లాట్ఫామ్ మీద పిల్లలు ఎంత టైం ఇప్పుడు? ఎంత కల్పన టైం ఇప్పుడు? 6:30కి వస్తా ఉంది. అక్కడ చూడు ప్లాట్ఫామ్ మీద 2 అబ్బాయిలు వయస్సులో బాగా ఏజ్లో ఉండారు, యంగ్ పిల్లలు, ఇంతవరకు పడుకుంటున్నారు. నువ్వు మాత్రము తెల్లవారితో లేసి వచ్చినావు. గ్రేట్ కదా. చూడు వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. లేయాలి కదా, చేసుకోవాలి వాళ్ళు, లేయాలి కదా వాళ్ళు, చెప్పు. చూడు ఇంతసేపు పడుకొని వాళ్ళు. నాది ఏదో ఊరులే. చెప్పు, నీకు ఇచ్చే డబ్బులు సరిపోతుందా? చాలదు అయినా చేసుకుంటున్నావు. ఎలా జరుగుతుంది నీకు జీవనం? ఎలాగా ఈ చాలని డబ్బులతో ఏం చేస్తావు? ఎట్లా చేసుకుంటావు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బియ్యము అవన్నీ కూడా డబ్బులు వస్తున్నాయా నీకు? వస్తున్నాయా? ఇంకా ఈ పెట్రోల్ బంక్లో ఎంతవరకు పని చేస్తావు పొద్దున వచ్చి? 6 గంటలకు వచ్చి మధ్యాహ్నం పోతావు. చూడు నీకు పాపము ఇంతవరకు నువ్వు పని చేసి ఇంత కష్టపడి డబ్బులు తీసుకొని మళ్ళీ నువ్వు నిద్రపోయేది ఎప్పుడు? ఇంత తెల్లవారితో నుంచి వచ్చేస్తానంటున్నావు కదా. సరే మళ్ళీ పోతా, చూడు నువ్వు ఆ టైంలో చదువుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. చెప్పు, ఏం చెప్తావు? చదువుకోవాలని ఏం చెప్తావు చెప్పు. గుర్రాలు కదా. ఓకే ఇస్తానులే. ఏం కాదు. ఇంత మార్నింగ్ నుంచి వచ్చి నువ్వు కష్టపడుతున్నావు. నా ఊరుతో నీకేమి ఇవ్వా చెప్పు. దిగు, ఇప్పుడు ఈ అమౌంట్ పెట్టుకో, టిఫిన్ చెయ్యి. ఉండు ఇదిగో ఈ అమౌంట్ పెట్టుకో. నేను